మేషరాశి. ఈ రాశివారు ఓం నమః శివాయ లేదా ఓం మహాకాలాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చెయ్యడం, శివనామస్మరణ, పరమశివునికి రుద్రాభిషేకం, రాగిదీపంలో ఆవు నెయ్యితో దీపారాధన. వృషభరాశి. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమః అనే మంత్రాన్ని చదవడం, మారేడు దళాలతో శివుడి ఆరాధన, తులసీమాతకు పూజ, లలిత సహస్రనామం చదవడం లేదా వినడం, పిండి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపారాధన. సింహరాశి. ఓం సూర్యాయ నమః లేదా ఓం హ్రీం శ్రీం స్వాహ అనే లక్ష్మీదేవి మంత్రంతో పాటు ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేయడం, ఉదయాన్నే సూర్యనమస్కారాలు, శివాలయంలో ఆవు నెయ్యితో మట్టి ప్రమిదిలో దీపారాధన, బ్రాహ్మణులకు వస్త్రదానం, దక్షిణ, తాంబూలం, గోధుమలు, బెల్లం దానం. కన్యారాశి. ఓం నమఃశివాయ మంత్రంతో పాటు ఓం నమో నారాయణాయ లేదా శ్రీలక్ష్మీ అష్టకం పఠనం, శివుడిని, విష్ణుమూర్తిని పూజించడం, పేదలకు వస్త్రదానం, పరమేశ్వరుడిని తేనెతో అభిషేకం. తులారాశి. ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదవడం, లక్ష్మీదేవిని అర్చించడం, దీపదానం, శివాలయంలో వెండి ప్రమిదలో దీపారాధన, శివుడికి పంచామృతాలతో అభిషేకం. వృశ్చిక రాశి. ఓం నమః శివాయ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ అనే మంత్రాన్ని చదవడం లేదా వినడం, శివుడికి సుబ్రహ్మణ్య